మనకి విద్యాలయాలు లౌకిక జ్ఞానాన్ని అందించడం ద్వారా ఉదరపోషణ కోసం ఉపయోగపడుతున్నాయి. అలాగే దేవాలయాలు ఆత్మజ్ఞానాన్ని అందించి మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం ఉపయోగపడాలి. ప్రస్తుత కాలంలో అలాంటి విధానం ఎక్కడైనా ఉన్నదా అనంటే ఏ ఆలయంలో కూడా భగవద్గీత, రామాయణము మొదలైనటువంటి ఇతిహాసాల గురించి బోధించేటటువంటి అవకాశం లేనే లేదు. ఆధ్యాత్మిక జ్ఞాన స్పృహ లేనటువంటి కొంతమంది పాలకులు ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఆత్మజ్ఞాన బోధ జరగనట్లయితే ప్రజలకు పాపపుణ్యాల గురించినటువంటి విచక్షణ ఎలా ఉంటుంది? ఆ విచక్షణ లేనట్లయితే ప్రజలు ధర్మవర్తనులై ఎలా జీవిస్తారు? వారు ధర్మవర్తనులై జీవించనప్పుడు వర్షాలు ఎలా పడతాయి? దేశంలో పాడి పంటలు ఎలా సమృద్ధిగా ఉంటాయి? కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఈ విషయాలను తెలుసుకొని దేవాలయాల ద్వారా ఆత్మజ్ఞాన బోధ చేసేటటువంటి విధానాన్ని పునరుద్ధరింతురుగాక.